హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం అనేది ఎంత ఛాలెంజింగ్గా మారిందో అందరికీ తెలిసిన విషయమే. పిల్లలు సమాజంలో రేపు మంచి పౌరులుగా ఉండాలి అంటే వాళ్ళని ఫౌండేషన్ ఎంత బాగుండాలి, వాళ్ళకి తల్లిదండ్రులు ఎలా చూడాలి ఏంటి అనేది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత ఈ మధ్య పిల్లల్లో కూడా చాలా రకాల డిజార్డర్స్ ఉంటున్నాయి. కొంతమందికి ఆటిజం అని, ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ అవి ఉంటున్నాయి. మనము ఒక చిన్న వస్తువు కొన్నామనుకోండి, దాని మాన్యువల్ చదువుతాం, కానీ పిల్లలు పుట్టబోయేటప్పుడు కానీ పిల్లలు పుట్టిన తర్వాత కానీ అసలు వాళ్ళని ఎలా పెంచాలి ఏంటి, వాళ్ళు ఇన్సల్ట్ ఫీల్ అవుతారు, వాళ్ళు కోపతాపాలు ఉంటాయి, అవన్నీ మనం ఎలా వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి అనేది ఎవ్వరికీ అర్థం కాదు. ఈరోజు మన ముందు ప్రభుత్వ మానసిక ఆరోగ్య నిపుణులు డాక్టర్ ప్రజ్వల గారు ఉన్నారు. మనకి పిల్లల పెంపకం విషయంలో మనకి అవగాహన కలిగిస్తారు. నమస్తే ప్రజ్వల. నమస్తే మేడం, చెప్పండి. ఇప్పుడు పిల్లల్లో ఆటిజం అని అంటారు కదండి, ఆటిజం గురించి చెప్పి తర్వాత అది అసలు ఎందుకు అట్లా అవుతున్నారు పిల్లలు, ఈ మధ్య ఎక్కువ అలా అవుతున్నారు కదా, ఎందుకు అలా జరుగుతుంది, కొంచెం మీరు సైకలాజికల్ గా వాళ్ళు ఏం ఫీల్ అవుతే అట్లా వస్తున్నారు అనేది మీరు మాకు కొంచెం అవగాహన కలిగించండి. ఓకేనండి. సో మీరు అడిగిన ప్రశ్న ఆటిజం గురించి అడిగారు, చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో, ఇప్పుడు కొత్తగా కరోనా తర్వాత ఆటిజం కేసులు అనేవి చాలా ర్యాంపెంట్గా పెరిగాయి. ఆటిజంతో పాటు ADHD అంటాము, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. ఈ రెండు కలిసి రావచ్చు, విడివిడిగా రావచ్చు. ఈ రెండు కేసెస్ మాత్రం పిల్లల్లో చాలా ఎక్కువగా చూస్తున్నాము. చాలా కారణాలు ఉన్నాయి, అవి మీకు వివరించే ముందు, మేము చదువుకునే రోజుల్లో అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితము ఆటిజం 3 సంవత్సరాల్లో 1-2 కేసులు చూసేవాళ్ళం. ఇప్పుడు రోజుకి అట్లీస్ట్ 10 కేసులు చూస్తున్నాం. సో అంత విడిగా పెరిగింది ఈ ఆటిజం అనేది. సో ఆటిజం ఎందుకు వస్తుంది అని మనము దాని కారణాల్లోకి వెళితే, మెయిన్గా ఆటిజం అనేది 2 రకాలుగా వస్తుంది. ఒకటి జన్యుపరంగా వచ్చే ఆటిజం, ఒకటి ఎన్విరాన్మెంటల్ రీజన్స్ వల్ల వచ్చే ఆటిజం. ఎన్విరాన్మెంటల్ రీజన్స్ అంటే మన పరిస్థితులు అండ్ పేరెంటింగ్ టెక్నిక్స్లో ఉండే లోపాల వల్ల ఆటిజం వస్తుంది. మామూలుగా పిల్లల బ్రెయిన్ అనేది స్ట్రక్చరల్గా పుట్టుక వరకు డెవలప్ అయినా, పుట్టిన తర్వాత మనం ఇచ్చే నర్చరింగ్ వల్ల, పేరెంటింగ్ వల్ల, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల డెవలప్ అయ్యేదే ఎక్కువ శాతం ఉంటుంది. సో ఫస్ట్ 5 years ఆఫ్ డెవలప్మెంట్ ఈస్ వెరీ క్రూషియల్ అని అందుకనే అంటారు, స్పెషల్లీ ద ఫస్ట్ 3 years మాట. సో ఈ డిజార్డర్స్ని, స్పెషల్లీ ఈ ఆటిజం, ADHDని న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ అంటాం. సో న్యూరో డెవలప్మెంటల్ అంటే డెవలప్మెంటల్ ఏజ్లో వచ్చే ఈ ప్రాబ్లమ్స్, ఇవి వచ్చే ప్రాబ్లమ్స్ కాబట్టి వీటిని న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ ఆర్ కండిషన్స్ అంటాం. సో ఈ ఒక్కసారి ఇవి ఎందుకు వస్తున్నాయంటే, స్పెషల్లీ ఇంత ముందుకి ఇప్పటికి ఏం మారింది, ఏమి చేంజెస్ వచ్చాయి మన ఎన్విరాన్మెంట్లో అని మనం గమనించిపోగా, మనం పేరెంటింగ్కి మెయిన్గా ఆసరా తీసుకునేది స్క్రీన్ అవుతుంది, అంటే మొబైళ్ళు, టీవీళ్ళు. సో దీనివల్ల వాళ్ళకి 1-way కమ్యూనికేషన్ మాత్రమే దొరుకుతుంది. పిల్లలకి పుట్టినప్పటి నుంచి తల్లి కానీ, అదర్ కేర్ టేకర్స్ కానీ వాళ్ళతో మాట్లాడాలి, వాటికి పాటలు పాడాలి, వాళ్ళని ఆడించాలి, వాళ్ళని హత్తుకోవాలి, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకి రకరకాల కథలు చెప్తూ, వాళ్ళని ఎక్స్ప్లోర్ చేసే అవకాశం వాళ్ళకి ఇస్తూ, వాళ్ళకి ఇలా పెంచడం ద్వారా ఒట్టుగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ అవడం వల్ల పిల్లల్ని మొబైల్తో పెంచుదామని ట్రై చేస్తున్నారు. అంటే 6 నెలల పిల్లలు, 6 నెలల లోపు పిల్లలు ఎప్పుడైతే ఫుడ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తామో అప్పటి నుంచి వాళ్ళు తినాలంటే స్క్రీన్ పెట్టడము, వాళ్ళని ఆడించాలంటే ఆడించే ఓపిక లేకుండా ఉండడానికి మొబైల్ కానీ టీవీ కానీ పెట్టడము. సో పిల్లలకి ఎక్స్ప్లోర్ చేసే అవకాశం లేదు, లేకపోతే మాట్లాడడానికి మనుషులు చుట్టూ ఉండరు, లేకపోతే వాళ్ళు ఆడించడానికి, వాళ్ళు పాట పాడడానికి, వాళ్ళు కథలు చెప్పడానికి అమ్మమ్మలకి, తాతయ్యలకు కూడా ఓపికలు ఉండట్లేదు. ఎందుకంటే మన మొబైల్లో అన్నీ దొరికేస్తున్నాయి కదా, ఇది ఈజీ కదా, ఇలా చేసేద్దామని అనుకుంటున్నారు. కానీ దీనివల్ల చాలా బ్రెయిన్ అనేది డెవలప్మెంటల్లీ చాలా డ్యామేజ్ అవుతుంది. దానివల్ల ఈ ఆటిజం లక్షణాలు వస్తున్నాయి. సో ఆటిజం లక్షణాల్లోకి వెళ్తే, అసలు ఆటిజం లక్షణాలు ఎలా ఉంటాయి, ఇలా ఏ లక్షణాలు ఉంటే మనము దాన్ని వెంటనే అడ్రస్ చేయాలి, వెంటనే ఒక చైల్డ్ సైకాట్రిస్ట్కి ఎప్పుడు తీసుకెళ్ళాలి అని మనం అనుకున్నప్పుడు, మెయిన్గా అలా తెలివితేటలు ఫస్ట్ ఎఫెక్ట్ అవ్వు, నార్మల్గా డెవలప్ అవుతూ ఉంటారు. అంటే తెలివితేటలు ఎలాగా మనము మెజర్ చేస్తాము, 3 ఏళ్ళ లోపు పిల్లల్ని మనం ఎలాగా తెలివితేటలు ఉన్నాయా లేవా అని ఎలా తెలుసుకుంటామంటే, ఏమీ లేదండి, మైల్ స్టోన్సే. సో పిల్లలు ఏ ఏజ్కి నడిచారు, ఏ ఏజ్కి పాకారు, ఏ ఏజ్కి కూర్చున్నారు, ఏ ఏజ్కి తల నిలబడ్డారు, ఇవన్నీ బ్రెయిన్ డెవలప్మెంట్ యొక్క సైన్స్. సో మనం ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుంటాం, ఓకే 3 నెలల లోపు
కూర్చోవాలి, లేకపోతే 6 నెలలకి అమ్మని చూసి కానీ బయట వాళ్ళని చూసి కానీ నవ్వాలి. ఓకే, 9 మంత్స్కి బై చెప్పాలి, లేకపోతే 18 మంత్స్ లోపు నడవాలి. సో ఇవన్నీ కూడా మన బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇండికేట్ చేసే మైల్ స్టోన్స్, సోషల్ మైల్ స్టోన్స్ కానీ, ఎమోషనల్ మైల్ స్టోన్స్ కానీ, లేకపోతే గ్రాస్ మోటార్, ఫైన్ మోటార్, ఇవన్నీ మైల్ స్టోన్స్ అనేవి మన పెద్దవాళ్ళు మనకు చెప్తారు, లేకపోతే పుస్తకాల్లో కానీ ఇంటర్నెట్లో కానీ మైల్ స్టోన్స్ ఉంటాయి. ఈ మైల్ స్టోన్స్ ఎప్పుడైతే డిలే అవుతున్నాయో, స్పెషల్గా ఈ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ మైల్ స్టోన్స్ అంటాం. అంటే మన మొహాన్ని చూసి వాళ్ళు నవ్వాలి, మన మొహాన్ని అబ్జర్వ్ చేయాలి, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. సో ఈ రెసిప్రోకల్గా సైకిల్ ద్వారా వచ్చే కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ హ్యాంపర్ అవుతుంది. ఏంటి మా పిల్లవాడు నా వైపు చూడట్లేదు, ఏంటి మా పిల్లవాడు ఎక్కడ నేను మాట్లాడుతుంటే ఎక్కడో చూస్తున్నాడు, ఏంటి నేను పిలుస్తుంటే వీడు రెస్పాండ్ అవ్వట్లేదు, ఈ పేరు పిలిస్తే పిలవాలి కదా, వాళ్ళ లోకంలోనే వాడు ఉంటున్నాడు, వేరే పిల్లలతో కలిసి ఎందుకు ఆడట్లేదు, లేకపోతే నేనేమో చూపిస్తే వాడు ఎందుకు చూడట్లేదు. సో ఈ కమ్యూనికేషన్ అనేది ఏదైతే మనకి ఉంటుందో అది మెయిన్గా ల్యాక్ అవుతుంది. సో మనకి యానిమల్స్కి ఉండే మెయిన్ డిఫరెన్సే ఈ హయ్యర్ మెంటల్ ఫంక్షన్స్ అంటాం. హైయర్ మెంటల్ ఫంక్షన్స్ అంటే లాంగ్వేజ్, సోషల్ అండ్ ఎమోషనల్ స్కిల్స్. ఈ స్కిల్స్ అనేవి పుట్టిన తర్వాత మాత్రమే డెవలప్ అవుతాయి. ఇవి మన స్టిమ్యులేషన్ ద్వారా, ఎన్విరాన్మెంటల్ స్టిమ్యులేషన్ ద్వారా, మన మాటల ద్వారా, మన ఆడిచ్చే పద్ధతిలోంచి, ఈ ప్లే థెరపీ ద్వారా, వీటి వల్ల డెవలప్ అయ్యేవి. ఎప్పుడైతే స్క్రీన్ వల్ల ఓన్లీ వన్ వే కమ్యూనికేషన్ ద్వారా అది హ్యాంపర్ అయిపోతుందో ఈ ఆటిజం సైన్స్ అనేవి మనకి కనబడుతుంటాయి. చాలా చక్కగా చెప్పారు ఆటిజం కోసం. అయితే ఈ ఆటిజం లేకుండా దాన్ని మనం కొంచెం కంట్రోల్ చేసుకోవాలంటే తల్లిదండ్రులు ఏ విధమైన పిల్లలకి సపోర్ట్ ఇవ్వాలి, పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళ బిహేవియర్ని మనం ఎట్లా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని ఎలా పెంచాలనేది మీరు, అంటే ఫిజికల్గా వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు సైకలాజికల్గా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళని మనం ఎట్లా రియాక్ట్ అవ్వాలి తల్లిదండ్రులు, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. సో మీరు ఆటిజంని ఎలా అరికట్టాలి, ఆటిజంని అసలు అరికట్టొచ్చా, ఆటిజంని కంట్రోల్ చేయొచ్చా, లేక ఆటిజం సైన్స్ కనబడే పిల్లల్ని నెక్స్ట్ ఏంటి అని మీరు అడుగుతున్నారు. సో దాని గురించి వివరించే ముందు, సో నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు 90% ఆఫ్ ద టైం ఎన్విరాన్మెంటల్ రీజన్స్ వల్ల వచ్చే ఆటిజంని ఖచ్చితంగా మన కంట్రోల్ చేయొచ్చు, దాన్ని అవాయిడ్ చేయొచ్చు. సో దానికి మనం ఏం చేయాలి అంటే నార్మల్ సింపుల్ పేరెంటింగ్ ఏదైతే మనం పెద్దవాళ్ళు మనకి చేశారో అదే పేరెంటింగ్ మనం ఇప్పుడు అప్లై చేయాలి. స్ట్రిక్ట్లీ నో స్క్రీన్, మొబైల్ కానీ టీవీ కానీ 3 ఏళ్ల వరకు పిల్లలకి దూరంగా ఉంచడం ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి, వాళ్ళని పెంచడానికి మనము పుస్తకాలు, బొమ్మలు, లేక బయట ప్రదేశాలు, ప్లే గ్రౌండ్స్ ఇవి మనము వాడుకోవాలి. సో ఈ అన్నిట్లో ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టైం ఇన్వెస్ట్ చేయాలి. టైం ఇన్వెస్ట్ చేయకుండా మనము ఏమీ చేయలేదు. నా దగ్గర వచ్చే పేరెంట్స్ చాలామంది అంటారు, ఇంత కష్టపడుతున్నామండి, 18 గంటలు కష్టపడుతున్నాము, నేను మా ఆవిడ కష్టపడుతున్నాము, వీడేమో ఇలా తయారైపోయాడు అని అంటూ ఉంటారు. సో మనము టైం ఇవ్వకుండా ఎంత సంపాదించినా సరే అది వేస్ట్ అవుతుంది. పిల్లలకి మెయిన్ ఇవ్వాల్సింది క్వాలిటీ టైం. వాళ్ళకి తినబెట్టామా, పడుకోబెట్టామా, దానికన్నా మనం ఎంతసేపు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాము, వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం, వాళ్ళని ఎలా ఆడిస్తున్నాం, వాళ్ళలో ఉన్న శక్తుల్ని మనం రికగ్నైజ్ చేస్తున్నామా, వాళ్ళ స్ట్రెంగ్త్స్ని మనం ఐడెంటిఫై చేస్తున్నామా, వాళ్ళ వీక్నెస్ని ఎలా రెక్టిఫై చేయడానికి మనం ట్రై చేస్తున్నాం, ఇవి మనము చేయాల్సిన ముఖ్య అంశాలు. సో ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్స్ ఆఫ్ లైఫ్, ద 2.5 years అనేవి అటాచ్మెంట్కి చాలా క్రూషియల్ టైం అన్నమాట. ఇక్కడ బ్రెయిన్ అనేది హ్యూమన్ వేలో డెవలప్ అవ్వడానికి అవి ద ఫౌండేషన్ ఇయర్స్ అన్నమాట. సో ఆ ఫస్ట్ ఫౌండేషన్ ఇయర్స్లో మదర్ అనే కాదు, మదర్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ అటాచ్మెంట్ ఫామ్ చేయాలి బిడ్డతో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిడ్డ ఏడుస్తుంటే మనం ఏం చేస్తాం, వెంటనే వెళ్ళి ఎత్తుకుని ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, నీకు పాలు కావాలా, నీకు ఇది చలేస్తుందా, ఇలా మనము వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ క్వశ్చన్స్ అడుగుతాం. అదే ఇప్పుడున్న నేను ఇలాంటి తల్లులను కూడా చూశాను, ఎక్కడైతే బిడ్డ ఏడుస్తుంటే వీళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు, వెళ్ళి స్క్రీన్, మొబైల్ ఇచ్చే తల్లులు కూడా ఇప్పుడు ఉన్నారు. అంటే అది వాళ్ళు ఏదో కావాలని చేయడం కాదు, వాళ్ళకి అవగాహన, దీనివల్ల ఇంత డ్యామేజ్ అవుతుందనే అవగాహన లేకపోవడం వల్ల చేస్తున్నారు. సో ఆ హత్తుకోవడం, ఎత్తుకోవడం, వీటిల్లోంచే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్ అవుతుందనే విషయాన్ని వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఈ ఆటిజం కానీ, ADHD కానీ ఎక్కువగా డెవలప్ అవుతున్నాయి. సో అన్నిటికీ మూలం అనేది మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వటం, పిల్లలకి
మనము ఏ విధంగా నేర్పించాలో ఆ విధంగా నేర్పించడము, వాళ్ళకి మెయిన్గా క్వాలిటీ టైం ఇవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అమ్మా. మొన్న మా పనమ్మాయి వాళ్ళు పనులకు వెళ్ళిపోతూ చిన్నపిల్లడికి ఎప్పుడు ఈ మొబైల్ ఇవ్వడం వల్ల ఆ మొబైల్ ఒక రోజు పని చేయలేదంట. వాడు నేలకేసి కొట్టేసి ఛార్జర్ కూడా విసిరేసి నేను ఇంకా చచ్చిపోతానని వెళ్ళిపోతున్నాడు. వాడి వయసు ఎంత అనుకున్నారు? 7 years అంతే. అంటే మొబైల్ ఎంత డేంజర్ అస్సలు అర్థం అవట్లేదు. అలాగే చాలా మంది 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది, పిల్లలకి మాటలు రావట్లేదు అంటున్నారు. వీళ్ళు అక్కడ స్పేర్ చేస్తే కదా తల్లిదండ్రులు పిల్లలతో దగ్గరికి వచ్చానికి ఏదో అడుగుతానికి దగ్గరికి వస్తే ఇవ్వండిరా నేను తర్వాత చెప్తాను నీకు అనడమో, లేకపోతే ఏదో ఒకటి అడిగితే చిన్నదానికి పెద్దానికి కొట్టేయడం తిట్టేయడం చేస్తున్నారు. రేపు పిల్లలు మంచి పిల్లలుగా రావాలని కోరిక మాత్రం ఉంటుంది, కానీ తల్లిదండ్రులే వాళ్ళని బాగా చూసుకోవాలి, అంతే కదమ్మా? అవునండి. అయితే తల్లిదండ్రులకి కొంచెం మంచి సందేశం ఇవ్వమ్మా, పిల్లల్ని పెంచద్దే ఎలాగో అనేసి. ఎందుకంటే పిల్లలే రేపు పౌరులు. దేశం బాగుండాలి అంటే పిల్లలు బాగుండాలి కదమ్మా. మొన్న నేను ఒక వీడియో చూసానమ్మా, 8 months బేబీ అసలు ఏ దేశం జెండా అడిగితే ఆ దేశం జెండా చూపిస్తుంది. గిన్నిస్ రికార్డ్ ఎక్కింది. అంటే ఆమె స్పెషల్ గా పుట్టిందా లేకపోతే తయారు చేశారా ఇలాగా అనేది మనం కూడా మన పిల్లలు తయారు చేయొచ్చు. ఎందుకంటే నేను కూడా కొంత ఎక్స్పీరియన్స్ అయ్యాను. మా బాబు చిన్నప్పుడు నాకు జాబ్ లేదు, నేను కంటిన్యూ వాడితోనే టైం స్పేర్ చేసేదాన్ని. నువ్వు నమ్ము 9 months వచ్చేసరికి వాడికి మాటలు చెప్పి అన్ని ఏదడిగితే అది చూపించేవాడు. 5 చార్ట్లు ఏదడిగితే అది చూపించేవాడు, మాట్లాడేవాడు. ఒకరోజు సడన్ గా జాని వాట్ పాప చెప్పేశాడు. ఎంత అంటే మనము ఎంత స్పేర్ చేస్తే పిల్లలకి అంత వాళ్ళు బాగా షైన్ అవుతారు అనేది ఇంకా నువ్వు సైంటిఫిక్ గా కూడా చెప్పమ్మా కొంచెం. పిల్లల పెంపకం అనేది ఒక చాలా పెద్ద బాధ్యత అండి. అది ఏదో మనం పెరిగాం కదా వాళ్ళు కూడా పెరుగుతారు, ఏదో తిండి పెడితే చాలు అనుకోవడానికి లేదు. పిల్లల పెంపకం గురించి ఖచ్చితంగా మనము పిల్లలు కనుక ముందే మనం కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో వాళ్ళకి టైం కమిట్మెంట్ ఇవ్వకుండా మనం అసలు పిల్లల్ని ప్లాన్ చేయకూడదు. సో ఎన్నో కంట్రీస్లో 1 year 1.5 year వరకు కూడా పేరెంట్స్కి మెటర్నిటీ లీవ్ పెటర్నిటీ లీవ్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఊరికి ఏదో ఎంజాయ్ చేద్దాం పిల్లలకి స్క్రీన్ మొబైల్ ఇవ్వడానికి పేరెంట్స్కి అలాగా మనకి లీవ్ ఇవ్వట్లేదు. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి పేరెంట్స్ పిల్లల్ని పెంచడం అనేది, మనం వాళ్ళకి ఆ టైం ఇవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఈ టైం అనేది ఇస్తున్నారు. సో అసలు ఎలా పెంచాలి ఏంటి ఆ బేసిక్ కొన్ని టిప్స్ మీకు చెప్తాను. సో మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద గ్రౌండ్ రూల్ ఈజ్, పేరెంట్స్ అంటే ఓన్లీ మదర్ కాదండి, పేరెంట్స్ అంటే ఇద్దరు వస్తారు. సో ఎంతమంది అంటే ఇద్దరు మినిమమ్, అంటే పేరెంట్స్ మదర్ ఫాదర్, లేకపోతే అమ్మమ్మ తాతయ్య వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు పేరెంటింగ్ లో. సో ప్రేమ ఎంతమంది అయినా ఇవ్వచ్చు. దాంతో పాటు ఫస్ట్ గ్రౌండ్ రూల్ ఏంటంటే స్క్రీన్ అవాయిడ్ చేయడం. మొబైల్ టీవీ అనేది 3 ఏళ్ల వరకు పిల్లలకి ఇవ్వడానికి వీల్లేదు. 1 గంట కాదు, అరగంట కాదు, ఫుడ్ కాదు, ఏ రీజన్ అయినా అవ్వచ్చు. వాడు ఏడుస్తున్నాడనో, లేకపోతే వాడు తినట్లేదనో, లేకపోతే వాడు డిస్టర్బ్ చేస్తున్నాడనో, ఏ రీజన్ అయినా సరే స్క్రీన్ ఇవ్వడం అనేది కుదరదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే పిల్లలు ఇనిషియల్గా ఫస్ట్ బేసిక్ నుంచి కూడా వాళ్ళని అంటే వాళ్ళు ఏడిస్తే అటెండ్ అవ్వడము, వాళ్ళకి బేబీస్గా ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మదర్ రికగ్నైజ్ చేయడం, ఫాదర్ని రికగ్నైజ్ చేయడం, వాళ్ళు నవ్వడం, టాటా చెప్పడం, బాయ్ బాయ్ చెప్పడం, ఇవన్నీ కూడా మనం మాటలు చెప్పడం, కథలు చెప్పడం, వాళ్ళకి బేబీ బర్త్ లోపల ఉన్నప్పటి నుంచి కూడా మనం వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం, ఇంటరాక్ట్ అవ్వడం, అవన్నీ వాళ్ళు స్పర్శని, టచ్ని, స్మెల్ని, వాయిస్ని అన్నీ రికగ్నైజ్ చేస్తూ ఉంటారు. స్ట్రక్చరల్గా మాత్రమే బ్రెయిన్ ఫస్ట్ లోపల డెవలప్ అవుతుంది. బయటకు వచ్చాక మాత్రమే మొత్తం బ్రెయిన్లో ఉన్న ఆ కనెక్షన్స్ అన్ని, ఎమోషన్స్ సంబంధించి, ఫీలింగ్స్ సంబంధించి మనకి ఈ సోషల్గా డెవలప్ అవడానికి అంతా బ్రెయిన్ అనేది పుట్టిన తర్వాత మనం ఇచ్చే నర్చరింగ్ వల్ల వాళ్ళకి డెవలప్ అవుతుంది. సో నర్చరింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మనము సపోజ్ ఒక పిల్లవాడిని ఎలా నర్చర్ చేస్తున్నాం, ఒక నెగిటివ్ అట్మాస్ఫియర్లో నర్చర్ చేస్తే వాళ్ళ డెవలప్మెంట్ వేరేగా ఉంటుంది. ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్లో మనం వాళ్ళని డెవలప్ చేస్తే వాళ్ళ నర్చరింగ్ వేరేలా ఉంటుంది. సో పిల్లవాడిని క్రిటిసైజ్ చేస్తూ నువ్వు ఇలా రా, నువ్వు అలా రా, నువ్వు ఎందుకు పనికిరావరా అంటే ఒక విధంగా డెవలప్ అవుతాడు. అదే పిల్లవాడికి కావాల్సినవన్నీ అడిగినవన్నీ కూడా ఇచ్చేస్తూ నువ్వు ఆ తర్వాత వీడు అసలు మాట వినండి, ఇవ్వకపోతే ఏడుస్తాడు, ఇవ్వకపోతే కొడతాడు, ఇవ్వకపోతే కరుస్తాడు అంటే అది కూడా కరెక్ట్ పేరెంటింగ్ కాదు. వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తూ, వాళ్ళకి ప్రేమనిస్తూ, వాళ్ళకి ఒక లిమిట్ అనేది సెట్ చేస్తారు, డైరెక్షన్ చూపించడం అనేది మన బాధ్యత. సో పిల్లలకి వాళ్ళు ఏమైనా పాజిటివ్గా చేసినప్పుడు చాలా బాగా చేసావు, వెరీ గుడ్, దిస్ ఇస్ మనకి ఏదైతే పాజిటివ్ బిహేవియర్స్ కావాలో అవన్నిటిని మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఎంకరేజ్మెంట్ ఎలా చేయాలి,
ఎంకరేజ్మెంట్ అంటే ఎలా వస్తుంది అంటే ఓకే వెరీ గుడ్ అనడం, మనం నవ్వడం, మనం హత్తుకోవడం, క్లాప్స్ కొట్టడం, భుజం మీద తట్టడం, గుర్ర మీద చేయబట్టి, ఇవన్నీ కూడా పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ గా వస్తుంది. సో నెగిటివ్ బిహేవియర్స్, నెగిటివ్ గా ఏదైనా చేస్తున్నారు, సో ఇది లిమిట్ అని రిపీటెడ్ గా చెప్తాం, ఇంతవరకు నువ్వు చేయొచ్చు, ఇంతవరకు నువ్వు దానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఆఫ్ ద రూల్ అంటమాట. అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆ రూల్ ని ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు మదర్ నువ్వు 10 నిమిషాలు ఇది టీవీ చూడొచ్చు అని చెప్పింది అనుకోండి, అమ్మమ్మ వచ్చి ఏం కాదులే నువ్వు అరగంట చూడు అన్నది అనుకోండి, ఫాదర్ వచ్చి ఇంకొక అరగంట చూడు అన్నారు అనుకో, దాన్ని కన్సిస్టెన్సీ ఉండదు. సో ప్రతి ఒక్కరు ఒక మాట మీద ఉండడాన్ని కన్సిస్టెన్సీ అంటారు. సో పిల్లల పెంపకంలో కన్సిస్టెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏ రూల్ ఫామ్ చేసినా మనము ఇంట్లో అందరూ అది ఫాలో అవ్వాలి, అందరూ ఒకే మాట మీద ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. సో నెగిటివ్ బిహేవియర్స్ మనము ఎదురైనప్పుడు ఏం చేయాలి? సో మా పిల్లవాడు ఏదైనా ఇవ్వకపోతే బాగా ఏడుస్తాడండి, కింద పడి దొల్లి ఏడుస్తాడు, ఉక్క పెట్టేస్తాడు, తలను కొట్టుకుంటాడు, మమ్మల్ని కరుస్తాడు, కొడతారు అంటారు. అలవాటు చేసింది. సో దాన్ని ఏం చేయాలంటే మనము ఎక్కడ అంటే ఒకటి పిల్లలు ఎప్పుడు కూడా మన బౌండరీని వాళ్ళు టెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి. సో ఆ బౌండరీని మనం ఎంతవరకు పుష్ చేస్తున్నాం అనేది ప్రతిరోజు అదొక పరీక్ష మనకి. సో వీళ్ళు వద్దన్నారు, కొడితే ఇస్తున్నారా, లేకపోతే కింద పడి దొల్లితే ఇస్తున్నారా, అందరిలో ఉన్నప్పుడు వీళ్ళ పరువు తీస్తే ఇస్తున్నారా, ఓకే వీళ్ళని కరిస్తే ఇస్తారు, ఏంటి వీళ్ళ బౌండరీ ఏంటి, ఏం చేస్తే వీళ్ళు ఇస్తారు అనేది నెక్స్ట్ టైం కూడా అదే చేస్తారు. అసలు మనకన్నా కూడా అబ్జర్వేషన్ వాళ్ళకే ఎక్కువ ఉంటుంది అనుకుంటా. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ బౌండరీని మనము సెట్ చేయాలి. సో నువ్వు ఇది చేసినప్పుడు నేను ఇస్తాను, నువ్వు ఈరోజు చాలా బాగా రాసావు, నువ్వు అది అడిగావు కదా, ఆ రోజు నాకు బిస్కెట్ ప్యాకెట్ అడిగావు, నాకు గుర్తుంది, ఇదిగో తీసుకో నువ్వు అని మనం వాళ్ళ పాజిటివ్ బిహేవియర్ని రీఇన్ఫోర్స్ చేయడానికి వాళ్ళకి మనము ఇస్తాం. ఇది లంచం అని అనుకోవచ్చు చాలా మంది, కానీ ఇది లంచం కాదు. వాళ్ళని పాజిటివ్గా మనం దారి మళ్ళడానికి ఇది ఖచ్చితంగా ఈ టెక్నిక్ అనేది చాలా యూస్ఫుల్. పిల్లల కోరికలు తీర్చొద్దని కాదు, పిల్లల ఇష్టాలు తీర్చకూడదని కాదు, వాళ్ళు అడిగింది ఇవ్వకూడదని కాదు, కానీ మనం ఏం చేస్తే ఇస్తున్నాము, ఏం చేస్తే వాళ్ళకి మనం ఆ కోరికను తీరుస్తున్నాం అనే దాన్ని బట్టే వాళ్ళ బిహేవియర్ అనేది మౌల్డ్ అవుతుంది. వాళ్ళు ఏడిస్తే ఇస్తే ఓకే ఏడిస్తేనే ఇస్తారనేది ఫిక్స్ అవుతుంది. అదే మేము మా అంతటి మేము స్నానం చేస్తే మా అమ్మ నాకు ఇది ఇస్తుంది, లేకపోతే నేను ఈ రోజు హోంవర్క్ చేసేస్తే మా అమ్మ నాకు ఇది ఇస్తుంది అనేది బ్రెయిన్ లో ఉన్నప్పుడు ఇవి చేయడానికి ఇష్టపడతారు. సో ఈ వార్ అనేది కాన్స్టెంట్ గా పిల్లలకి మన బౌండరీని పుష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, మనం వాళ్ళకి ఒక లిమిట్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో ఈ సంఘర్షణలో ఇది ఒక మానసిక మెంటల్ వార్. ఈ వార్ ని పేరెంట్స్ గెలిచినప్పుడు వాళ్ళ పద్ధతి ఒకలా ఉంటుంది, వాళ్ళు గెలిచినప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళ కంట్రోల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఇవన్నీ చేస్తూ కూడా మనము పిల్లలకి అలా అని చెప్పి ఓవర్ గా స్ట్రిక్ట్ గా ఉండడం, ఓవర్ గా కంట్రోల్ చేసడం కూడా చేయకూడదు. కమెంట్స్ అనేవి ఫర్మ్ గా ఇవ్వాలి. ఓకే ఇది చెయ్యి అని మనం క్లియర్ గా చెప్తాం, అదే వాయిస్ రేస్ చేసే కోపంగానో ఆగ్రహంగానో చెప్పకూడదు. ఆ బ్యాలెన్స్ కూడా మనం మెయింటైన్ చేయగలగాలి. మనం ఏది కావాలనుకున్నదో ఆ కమాండ్ అనేది క్లియర్ గా, ఇన్స్ట్రక్షన్ అనేది క్లియర్ గా పిల్లవాడికి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు పుస్తకం తీసి చదువు అంటారు, సో అది క్లియర్ ఇన్స్ట్రక్షన్ అవ్వదు. నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళి నీ రెడ్ బ్యాగ్ లో ఉన్న సోషల్ టెక్స్ట్ బుక్ తీసి నువ్వు 4th చాప్టర్ చదువు నాన్న అనడం అనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్ అవుతుంది. సో నువ్వు అలా చేయకు అనేది క్లియర్ ఇన్స్ట్రక్షన్ అవ్వదు. నువ్వు కమాండ్ చేయకూడదు. నువ్వు కాముగా నువ్వు ఒకసేపు కాముగా కూర్చుంటే బాగుంటుందేమో అని చెప్పడం అనేది క్లియర్ కమాండ్ అవుతుంది. సో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ అనేది వాళ్ళకి అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే రీతిలో మనం చెప్పగలగాలి. సో వాళ్ళు అది చేసినప్పుడు ఖచ్చితంగా ఇమీడియట్ గా ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఎప్పుడో ఒకడు చేసినప్పుడు ఎప్పుడో రాత్రికి మనం చెప్తే అది రీఇన్ఫోర్స్మెంట్ అవ్వదు. ఇమీడియట్ గా ఉంటేనే అది రీఇన్ఫోర్స్మెంట్ అవుతుంది. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఇమీడియట్ గా మనం చేయగలిగితేనే అది రీఇన్ఫోర్స్మెంట్ అవుతుంది. సో ఇలాంటి బేసిక్ టెక్నిక్స్ అంటే పిల్లలకి మెయిన్ గా కావాల్సింది ఈ డబ్బులు కాదు, మనం ఎంత సంపాదిస్తున్నాం కాదు, ఆస్తులు కాదు, లైఫ్ స్కిల్స్. వాళ్ళు ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ లో బతకడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైఫ్ స్కిల్స్ అంటాం. అంటే లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి, అసలు వీటి గురించి విన్నాను తప్ప మాకు కూడా తెలియదంటే ఇవి ఎక్కడ మనకు కూడా నేర్పరు, మన స్కూల్లో కూడా నేర్పరు. కానీ ఎన్నో డెవలప్డ్ కంట్రీస్ లో లైఫ్ స్కిల్స్ అనేది స్కూల్ కరికులం లో ఇంక్లూడ్ చేస్తారు. సో లైఫ్ స్కిల్స్ లో కొన్ని మీకు చెప్తాను. సో పిల్లలకి క్రియేటివ్ థింకింగ్ అంటాం, క్రిటికల్ థింకింగ్ అంటాం, ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అంటాం, డెసిషన్ మేకింగ్ అంటాం, టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, ఎంపతి, ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ కూడా లైఫ్ స్కిల్స్ లోకి వస్తుంది. ఈ లైఫ్ స్కిల్స్ ఏ పిల్లవాళ్ళు అయితే డెవలప్ అవుతుందో ఇప్పుడున్న
ఈ కండిషన్స్ ని ఎదుర్కొని ముందుకెళ్లే శక్తి ఉంటుంది. ఎంత బాగా చదువుతున్నాడు, ఎంత అకాడమిక్ గా ఎక్సలెన్స్ కన్నా లైఫ్ స్కిల్స్ ఉన్న పిల్లలు మాత్రమే ప్రోగ్రెస్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అనేది మనం పెరిగినప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదు. వరల్డ్ ఎవ్రీడే మారుతూ ఉంటుంది. ఎవ్రీడే స్ట్రెస్సెస్ ని ఎదుర్కోవాలంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ లైఫ్ స్కిల్స్ అనేవి అవసరం. లైఫ్ స్కిల్స్ లో కొన్ని మీకు బేసిక్ అండర్స్టాండింగ్ చెప్తాను. సపోజ్ క్రియేటివ్ థింకింగ్ అంటే ఏంటి? క్రియేటివ్ థింకింగ్ అంటే సపోజ్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు పిల్లవాడు దానికి ప్రిపేర్ అయి ఉండాలి. ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి క్రియేటివ్గా ఏదో ఒకటి ఆలోచించగలగాలి. సో దాన్ని క్రియేటివ్ థింకింగ్ అంటన్నమాట. సో అది ఎలా వస్తుంది? చిన్నప్పటి నుంచి వాళ్ళు ఆడుకునే ఆటల ద్వారా, మనం వాళ్ళకి ఇచ్చే ప్రేరేపణ ద్వారానే వాళ్ళకి క్రియేటివ్ థింకింగ్, వాళ్ళకి మనం ఆపర్చునిటీ కలిగిస్తాం వాళ్ళు క్రియేటివ్గా అవ్వడానికి. ఈ బేసిక్ వాళ్ళంతటా వాళ్ళు ఒక సినారీ వచ్చి బొమ్మలు అది ఆర్ట్ వేయమని చెప్పడము, ఒక టాపిక్ ఇచ్చి వాళ్ళని ఓన్గా రాయమని చెప్పడము, కథలు చదవడము, వీటి ద్వారా వాళ్ళకి క్రియేటివ్ థింకింగ్ డెవలప్ అవుతుంది. సో అలాగే క్రిటికల్ థింకింగ్ అన్నా సరే అదే. అంటే ఏంటి ఒక సిచ్యువేషన్లో ఏంటి ప్రోస్ ఏంటి కాన్స్ అనేవి, ఏది ముందు రావాలి ఏది వెనకాల రావాలి అనేది కూడా వాళ్ళకి మనం చిన్నప్పటి నుంచి నేర్పించాలి. దాన్ని ఎలా నేర్పిస్తాం? ప్రతి చాయిస్ వాళ్ళు తీసుకున్నట్టు మనం తయారు చేయాలి. సో నాన్న నీకు రెడ్ కలర్ కావాలా, బ్లూ కలర్ కావాలా, ఎప్పుడు వాళ్ళ చాయిస్ వాళ్ళకి ఇవ్వాలి. సో చాయిస్ ఇస్తూ కూడా మనం వాళ్ళని డైరెక్ట్ చేయొచ్చు. ఓకే, సో అలా మనం ప్రతి దాంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళ డెసిషన్ ని వాళ్ళు తీసుకుంటున్నట్టు మనము వాళ్ళకి నేర్పిస్తూ, ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ వాళ్ళ ద్వారా మనము తెప్పిస్తూ, వాళ్ళని అడుగుతూ, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ, అలాగే మనము పిల్లలకి మోస్ట్ ఇంపార్టెంట్ గా నేర్పించాల్సింది టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాళ్ళు ఏ టైంకి వెళ్ళి డిసిప్లిన్ కానీ, లేకపోతే మనీ కూడా చిన్న వయసు నుంచి కూడా పిల్లలకి డబ్బులు యొక్క వాల్యూని నేర్పడము, డబ్బులు ఎలా దాచుకోవాలి, అంటే డబ్బుల యొక్క ఎకనామిక్స్ ఎలాగ వర్క్ అవుతుంది అనేది బేసిక్ చిన్న ఏజ్, యాజ్ వెల్ యాజ్ 3 years నుంచి నోట్లు ఇవ్వడము, ఈ నోట్లు ఐడెంటిఫై చేయగలగడము, నోట్లోంచి చిన్న లెక్కలు నేర్చుకునే వయసు నుంచి కూడా చిన్న చిన్న లెక్కలు నేర్పడము, కొంత డబ్బులు ఎంత దాచుకోవాలి, మన డబ్బులు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది, మనీ మేనేజ్మెంట్ వల్ల కూడా అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటు రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్స్, ఎప్పుడైనా ఒక గ్రేట్ ఫ్రెండ్ ఒకడు ఉంటే లైఫ్లో చాలా వరకు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావంటారు. సో ఫ్రెండ్షిప్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో అలాగే ఒక చెడు ఫ్రెండ్ దొరికినా సరే అలానే ఉంటుంది లైఫ్. మన పిల్లల ఫ్రెండ్స్ ని మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి, మనం సూపర్వైజ్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి ఎలాంటి చాయిసెస్ మనము, ఎలాంటి పర్సన్స్ మనం ఎంచుకునేదని నిరంతరంగా మనం చెప్తూ ఉండాలి. సో రిలేషన్షిప్స్ ఎలా ఫామ్ చేసుకోవాలి, ఒక రిలేషన్షిప్ ఫామ్ చేయాలంటే లాట్ ఆఫ్ ఆనెస్టీ ఉండాలి, ట్రస్ట్ ఉండాలి, దాంతో పాటు షేరింగ్ ఉండాలి. సో లవ్ని ఎలా ఇవ్వాలి, లవ్ని ఎలా తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవాలి, ఏ విషయాల పట్ల మనము ఇది మన ఫ్రెండ్స్ని ఎంచుకోవాలనేది మనం డైరెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకంటూ ఒక నలుగురు ఫామ్ వస్తుంది. సో గ్రేట్ ఫ్రెండ్షిప్స్ ఉన్నప్పుడు, గుడ్ మనీ మేనేజ్మెంట్ ఉన్నప్పుడు, టైం మేనేజ్మెంట్ ఉన్నప్పుడు, ఒక ప్రాబ్లం నుంచి ఎలా బయటకు రావాలనే సొల్యూషన్ డెసిషన్ మేకింగ్ ఉన్నప్పుడు 90% ఆఫ్ ద టైం ఇక్కడ ఉన్న సమస్యలన్నీ ఎదుర్కొని ముందుకెళ్ళగలుగుతారు మన పిల్లలు. చాలా బాగా చెప్పావమ్మా. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా డీటెయిల్ గా పిల్లల కోసం ఎలా ఉండాలి, పెద్దవాళ్ళు ఎలా ఉండాలి, ఇవన్నీ మాకు చక్కని సందేశాలు ఇవ్వండి. ఓకేనండి. ఓకే అండి, నమస్తే అమ్మా.